సినీ రంగంలో సెలబ్రిటీలు లగ్జరీ జీవితానికి అలవాటు పడి ఉంటారు. నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా నేడు సొంత ఇల్లు కొనుగోలు చేసి చేతికి ₹1,00,000 విలువ చేసే వాచీలను పెట్టుకొని తిరుగుతారు. సాధారణమైన వాచ్ని పెట్టుకొని తిరిగినా ఒకే టైం చూపిస్తుంది. లక్షలు ఖర్చు చేసే చేతికి తొడుక్కున్న వాచి కూడా ఒకే టైం చూపిస్తుంది. చివరికి కాళ్లకు ధరించే చెప్పులు, షూస్ ని కూడా లక్షలు పెట్టి కొంటున్నారు. ఇలా ₹1,00,000 డబ్బుని వృధా చేయడం అవసరమా అని మనలాంటి వాళ్ళకు అనిపించవచ్చు. కానీ సినీ సెలబ్రిటీల జీవితాన్ని గడుపుతూ కూడా చాలా సింపుల్గా జీవించే సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మురళీధర్. ఈ పేరు చెప్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ ఆ ఫోటో చూస్తే మాత్రం చిన్న పిల్లాడు కూడా గుర్తుపట్టగలరు అనడంలో అతిశయోక్తి లేదు. అంత ఫేమస్ ఆయన. 2018 సంవత్సరంలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం రంగస్థలంలో ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ నేటి తరం ఆడియన్స్కి కూడా బాగా దగ్గరయ్యారు. డీజే టిల్లు సిరీస్లో హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డకి తండ్రిగా నటించి ఆయన బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మ్యాడ్ సిరీస్లో లడ్డూకి తండ్రి పాత్ర పోషించి ఆడియన్స్కి ఇంకా బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయన దాదాపుగా ప్రతి సినిమాలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఈయనకు పిచ్చి మక్కువ ఉండేది. కానీ కుటుంబాన్ని పోషించడం కోసం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అలా 30 ఏళ్ళు గడిపేశారు. చాలా లేట్ వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అదృష్టం కలిసొచ్చి నేడు పెద్ద స్థాయికి చేరుకున్నారు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ మురళీధర్ గౌడ్ని ఒక ప్రశ్న అడుగుతూ మీరు ధరించే షూస్ ధర ఎంత అని అడగ్గా నాకు నా షూస్ ధర ఎంతో తెలీదు అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ నేను ఈరోజు కోరింది కొనగల స్థాయిలో ఉన్నప్పటికీ ఎందుకో నా మనసు హంగులు ఆర్భాటాలు చేసుకోవడానికి ఒప్పుకోదు. లగ్జరీ జీవితం అంటే నాకు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చారు మురళీధర్.